చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ. చక్రవర్తి పరీక్ష. చైనా చక్రవర్తి తన రాజమందిరంలో కూర్చొని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వృద్ధాప్యం వల్ల అతడు రాజ్య వ్యవహారాలను నడపలేకపోతున్నాడు. పిల్లలు లేకపోవటంతో ప్రజలకు సవాలు విసరటం ద్వారా తన వారసుణ్ణి ఎంచుకోవటమే ఉత్తమ మార్గమని అతడు నిర్ణయించుకున్నాడు. చెట్లు అంటే ప్రాణం పెట్టే రాజుకు ఏం చెయ్యాలో బాగా తెలుసు. రాజు ఒక ప్రకటన చేశాడు. రాజ్యానికి రాజు కావాలని కోరుకుంటున్న వారందరూ రాజమందిర ద్వారం వద్దకు రావాలి. ఈ ప్రకటనతో అందరిలోనూ ఉత్కంఠ బయలుదేరింది. రాజ్యాన్ని ఏలటంలో తమ కంటే మించిన వారు లేరని ప్రతి ఒక్కరూ తమకు తాము భావించుకోసాగారు. తర్వాత రాజమందిరం ద్వారాల ముందు వేలాది మంది ప్రజలు తోసుకుంటూ వచ్చి నిలబడ్డారు. తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. రాజు వారి ముందుకు వచ్చాడు. పరీక్షకు సిద్ధమై వచ్చిన నా ప్రజలను చూస్తుంటే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, నవ్వుతూ చెప్పాడు రాజు. ప్రజలు దాంతో కేరింతలు కొట్టారు. రాజు గొంతు సవరించుకున్నాడు. ఇప్పుడు పరీక్ష మొదలవుతుంది. మీలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇక్కడున్న విత్తనాల్లో నుంచి ఒక్కో విత్తనం తీసుకోండి అన్నాడు. రాజభటులు ప్రజలకు విత్తనాలను పంచిపెట్టారు. అందరూ తీసుకునేసరికి చాలా సమయం పట్టింది. తర్వాత అందరూ తదుపరి ఆదేశాల కోసం రాజు వైపు చూస్తూ వేచి ఉన్నారు. ప్రజలారా, విత్తనాలను మీ మీ ఇళ్లకు తీసుకుపోండి. ఒక కుండీలో ఆ విత్తనాలను పూడ్చిపెట్టండి. మీ స్వంత బిడ్డల్లా సాకండి. 6 నెలల తర్వాత మళ్ళీ రాజమందిరం వద్దకు రండి. మంచి ఫలితం చూపించిన వారిని నేను ఎంపిక చేస్తాను. ఇక వెళ్ళి రండి అన్నాడు రాజు. ప్రజలు విత్తనాలను తమ చేతుల్లో పొదవి పట్టుకుని వెళ్ళిపోయారు. రాజ్యంలో ప్రతి ఒక్కరూ విత్తనాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రాజు విత్తనం తమకు సింహాసనం దక్కేలా చేయనుంది మరి. కొంతకాలం పాటు ఏమీ జరగలేదు. కుండీలలోని మట్టి లోపలే విత్తనం ఉండిపోయింది. తర్వాత ఒకరోజు చువాన్ వీధిలోకి పరిగెత్తుకుని వచ్చాడు. అతడు ఉద్వేగంతో చేసిన ప్రకటన ప్రతి ఒక్కరిలో అసూయ రగిలించింది. నా గింజ మొలకెత్తింది, ఈరోజు ఉదయమే దాన్ని చూశాను అరిచాడు చువాన్. కొందరు అతన్ని అభినందించారు. మరికొందరు అసూయతో దహించుకుపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తరువాత చువాన్ తాను రాజభవనంలో నివసించబోతున్నట్లు కలలు కనసాగాడు. తన పట్ల భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తున్న పిల్లల వద్ద రాజదర్పం వలకబోయసాగాడు. ప్రతిరోజు మొక్కకు అతడు నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచసాగాడు. గొంగళి పురుగు అనేది ఆ మొక్క ఉన్న చోటికి మైలు దూరం వరకు సమీపించలేనంతగా అతడు జాగ్రత్తలు తీసుకున్నాడు. అలాగే ప్రతి ఇంటిలోనూ కుండీల చుట్టూ కంచెలు కట్టి రాత్రిపూట వాటిని కావలి కాసేందుకు కాపలదారులను నియమించుకున్నారు. క్రమక్రమంగా ప్రతి ఇంటిలోనూ విత్తనాలు మూసులెత్తడంతో అందరిలో ఉద్వేగం. అయితే ఒక్కటి మాత్రం మొలకెత్తలేదు. అది జూన్ అనే వ్యక్తి విత్తనం. ప్రతిరోజు జూన్ ఆశగా విత్తనం కేసి చూస్తూ వచ్చాడు. కానీ ఆ విత్తనం మట్టి లోపలే ఉండిపోయింది. జూన్ నిరాశకు గురి అయ్యాడు. ఎన్ని విధాలుగా ఆలోచించినప్పటికీ తాను నాటిన విత్తనం ఎందుకు మొలకెత్తలేదో అర్థం కావటం లేదు. చిక్కటి ఎరువును కుండీలో వేసి మరింత మట్టి కలిపి విత్తనాన్ని ఇంకాస్త లోతుగా పూడ్చిపెట్టాడు. అయినా ఫలితం లేదు. దాంతో ఒండ్రు మట్టిని తెచ్చి మరొక కుండీలో పోసి విత్తనాన్ని దాంట్లో పూడ్చిపెట్టాడు. చిన్నారి గింజ మొలకెత్తవే, పైకి రావే అంటూ జూన్ ప్రతిరోజు వేడుకునేవాడు. అయితే చిన్ని విత్తనం అతడి మొర వినలేదు. మట్టిలోంచి చిన్న మొగ్గ కూడా తొడగలేదు. ఇతరులు అతడి అవస్థ చూసి గేలి చేస్తుండగా జూన్ కన్నీళ్లు తుడుచుకునేవాడు. అలా 6 నెలలు వేగంగా సాగిపోయాయి. ఒకరోజు రాజు ప్రకటన చేస్తూ అందరూ తమ కుండీలను తీసుకుని రాజమందిరం వద్దకు రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ప్రతివారు తమ మొక్కను నీటితో తడిపి కుండీ మెరిసేలా బాగా రుద్దారు. ప్రజలు తమ కుండీలను మోసుకుంటూ పురవీధుల్లో నడిచిపోతూ ఉండటం జూన్ తన ఇంటి కిటికీలోంచి చూశాడు. జూన్, నీ కుండీని తీసుకుని రాజు వద్దకు ఎందుకు వెళ్ళటం లేదు అని అడిగింది తల్లి ఆశ్చర్యంతో. అమ్మా, నన్ను చూస్తే నీకు కూడా ఎగతాళిగా ఉందా? ఖాళీ కుండీతో అక్కడికి ఎలా వెళ్ళగలను ప్రశ్నించాడు జూన్. జూన్, నీకు సాధ్యమైనంత మేరకు ప్రయత్నించావు. విత్తనం మొలకెత్తడానికి కావలసినన్నీ చేశావు. రాజుకు నీ కష్టం గురించి చెప్పు. పద, నేను వస్తాను అని చెప్పింది అమ్మ. అలా తల్లి కొడుకులు ఖాళీ కుండీతో రాజు వద్దకు వెళ్ళారు. రాజు ప్రతి ఒక్క కుండ వద్దకు వెళ్ళి మొక్కలను చూస్తుండగా జూన్ చివరలో ఒక మూల నక్కి నిలబడ్డాడు. ఉన్నట్లుండి రాజు ఖాళీ కుండీ పట్టుకుని గజగజ వణుకుతూ నిలబడ్డ జూన్ కేసి చూశాడు. అబ్బాయి, ఇలా రా ఆజ్ఞాపించాడు రాజు. జూన్ భీతిల్లిపోయాడు. కానీ తల్లి అతన్ని ముందుకు నెట్టింది. మహారాజా,
నా శక్తి మేరకు కష్టపడ్డాను, కానీ విత్తనంలోంచి మొలక రాలేదు. కారణం నాకు తెలియదు అన్నాడు జూన్ నత్తి పలుకుతూ. చక్రవర్తి చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరిని నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞ చేశాడు. తరువాత జనాన్ని ఉద్దేశించి ప్రసంగించాడు. మీకు కనికట్టు విద్య తెలిసేమో అని ఆశ్చర్యంగా ఉంది. నేను మీకిచ్చిన గింజలు ఎలా మొలకెత్తాయో నాకు అర్థం కావటం లేదు అని చెప్పాడు. మీకు ఇవ్వటానికి ముందు ఆ గింజలను ఉడకబెట్టించాను అని ముగించాడు. ప్రజల ముఖాలు ఎర్రగా కందిపోయాయి. అవమానంతో వారు తలదించుకున్నారు. మంత్రగాళ్ళు నా రాజ్యాన్ని పాలించబోతుండటం నాకు సమ్మతం కాదు. దానికంటే నిజాయితీపరుడైన మనిషిని నేను విశ్వసిస్తాను అని ప్రకటించిన రాజు వీసం మెలివేస్తూ జూన్ కేసి చూసి మందహాసం చేశాడు. జూన్ తన తల్లి చేతులు గట్టిగా పట్టుకున్నాడు. వారు ఆనందం పట్టలేక ఒకరినొకరు హత్తుకున్నారు.